ప్రేమ ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఎలా పుడుతుందో తెలియదని ఎక్కడో చదివి నవ్వుకున్నాను. మనకి తెలియకుండా మనలో ఏదైనా ఫీలింగ్ పుడుతుందా అని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ మాట రాసిన వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్పుంటారా అని. అబ్బా, నువ్వు నవ్వితే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? శశి, ఇంత షార్ట్ పీరియడ్లో నువ్వు నాకింత క్లోజ్ అయిపోతావని నేను అస్సలు అనుకోలేదు. దట్ ఈస్ లవ్. నౌ వి ఆర్ ఇన్ లవ్. కాబట్టే ఎక్కడో ఉండాల్సిన నేను, ఇంకెక్కడో ఉండాల్సిన నువ్వు ఇలా ఇంత లోన్లీగా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తున్నావు. రామ్, ఇప్పుడు చెప్పు, మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు? త్వరలోనే. నెల రోజుల తర్వాత మా తమ్ముడు బయటకు వస్తాడు కదా, అప్పుడు మన ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాను. అందరినీ ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈలోగా నువ్వు మీ ఇంట్లో వాళ్ళని పెళ్లి కొప్పిస్తే వి విల్ బి హ్యాపీ. రామ్, మా ఫ్యామిలీకి నేను ఏది చెప్తే అదే ఫైనల్. నో అనే మాటే లేదు. కానీ మీ ఫ్యామిలీలోనే అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదు అని నా భయం. హలో, నువ్వే అన్నావు కదా నేను వన్ అండ్ ఓన్లీ పీస్ అని. నీలాంటి బంగారు బొమ్మ కోడలిగా వస్తుంటే మా అమ్మ నాన్న మాత్రం ఎందుకు కాదంటారు? మనం ఆరు బయట ఉన్నాం తెలుసా? పబ్లిక్లో ఏంటిది, ఎవరైనా చూస్తారు. హూ కేర్స్? ఎవరు చూస్తే నాకేంటి? నువ్వు నాకు కాబోయే హస్బెండ్వి. నేను నిన్ను హగ్ చేసుకుంటాను, కిస్ చేసుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను. వాళ్ళకేంటి? ఏంటి, పెళ్ళికి తొందరగా ఉందా? ఏ, నీకు మాత్రం లేదా? శశి, మన మనసులో ఫీలింగ్స్ ఎన్నున్నా కంట్రోల్లోనే ఉండాలి. అబ్బా, మళ్ళీ కంట్రోల్ డిసిప్లిన్ అంటూ మొదలు పెట్టావా? పెళ్ళయ్యాక మీ ఇంట్లో వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టినట్టు నన్ను కూడా కంట్రోల్లో పెడతావా? ఏ డౌటా? ఛాన్సే లేదు. నువ్వు నన్ను కంట్రోల్లో పెట్టడం కాదు, నేనే నిన్ను కంట్రోల్లో పెట్టుకుంటాను తెలుసా? బాబోయ్, అయితే నిన్ను భరించడం చాలా కష్టం. భరించేవాడే భర్త అని అంటారు మాస్టారు. భరించాలి, తప్పదు. కష్టంగా కాదు, నిన్ను ఇష్టంగా భరిస్తాను, నా లైఫ్ పార్ట్నర్గా. నాకు తెలుసు నీ మనసంతా నా మీదే ఉంటుందని. చెప్పు రామ్, నా గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తావు? ఓకే, నిన్ను ఇంకా వెయిటింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు. నేను ఇంటికి వెళ్ళగానే ఇవాళే మా అమ్మతో మాట్లాడతాను. నీ గురించి మాట్లాడి మన పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. రియల్లీ? ఎస్, ఐ ప్రామిస్. ఓకే, అర్థమైంది. నేను ఇప్పుడే వస్తాను. రామ్, ఎనీ ప్రాబ్లం? చిన్న ప్రాబ్లం, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం. రామ్, ప్రాబ్లం అంటున్నావు, జాగ్రత్త. ఫ్రీ అయిన తర్వాత రాత్రికి కాల్ చేయి, ఓకే? యా, షూర్. సీ యూ. ఎంత పని చేసావు లక్ష్మి.
అయ్యో అమ్మ లక్ష్మి, అయ్యో అమ్మ లక్ష్మి. అయ్యా అయ్యా చూడండి అయ్యా, నా భార్య అయ్యా, బంగారం లాంటి బిడ్డను కనాల్సిన నా భార్య కంచె వల్ల బలైపోయిందయ్యా. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఈ అన్యాయం? ఈ సమస్యకి పరిష్కారమే లేదా? చూడండి అయ్యా, నా భార్య చనిపోయింది. నా భార్య నేను పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నెన్నో కలలు కన్నాం. బంగారం లాంటి పాపే పుడుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నాం. కానీ ఆ కంచె వల్లే నా బతుకు బుగ్గిపాలైందయ్యా. ఆ కంచె తీసేస్తే, ఆ దారే గనక ఉండుంటే 10 నిమిషాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే వాళ్ళం. పురుడు పోసుకునేది, పండంటి బిడ్డ పుట్టేది. అన్యాయంగా చచ్చిపోయిందయ్యా. నా లక్ష్మి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందయ్యా, వెళ్ళిపోయింది. అంతా నా కర్మయ్యా, కర్మ. ఊరుకోరా, ఊరుకో. నీ పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ కంచె ఎంతమంది కష్టాలకి బాధలకి కారణమవుతుందో మాకు తెలుసు. కానీ ఏం చేయాలి? ఆ రామాపురం నాగేంద్ర ఆ కంచెను తీయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళాడు. అయ్యా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి అయ్యా. అన్యాయంగా పోయిన ఆ ఇల్లాలి ప్రాణాన్ని ఏ కోర్టులు తెచ్చిస్తాయ్యా? పుట్టక ముందే ఆ తల్లి కడుపులోనే కన్ను మూసిన ఆ పసికందుని ఏ చట్టాలు తిరిగి తెస్తాయ్యా? ఏ చట్టాలు తిరిగి తెస్తాయి? చెప్పండి అయ్యా, మేమేం తప్పు చేశామని మాకు శిక్ష? ఈ సీతాపురంలో ఉండటమేనా మా నేరం? మా ఊరి ప్రెసిడెంట్గా, ఈ ఊరి పెద్ద మనుషులుగా ఈ సమస్యను పరిష్కరిస్తారని ఎంతో నమ్మకంగా ఉండటమేనా మేము చేసుకున్న పాపం? చూడు వీరయ్య, ఆవేశపడ్డం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నీకు జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. ఆ కంచె సంగతి త్వరలోనే పరిష్కరిస్తాం. అవునరా, ఇలాంటి దారుణం మళ్ళీ జరగకుండా ఈరోజు మినిస్టర్ గారితో మాట్లాడతాం. అవసరమైతే కోర్టు మెట్లు కూడా ఎక్కుతాం. కానీ నువ్వు నీ ఇల్లాలి శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పద్ధతిగా దాన సంస్కారాలు జరిపించు. లేదయ్యా, మీ మాటను కాదంటున్నందుకు మన్నించండి. ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసే ప్రసక్తే లేదు.